శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. ఈ వారం మొత్తం 4 గ్రహాలు మారుతున్నాయి. కుజుడు కన్యారాశిలో ఉన్న కుజుడు 14వ తేదీ కరెక్ట్గా తులారాశిలో మారడము, మరియు శుక్రుడు కూడా కర్కాటకంలో ఉన్న శుక్రుడు సింహంలో కేతుతో రవితో వచ్చి కలవడం, ఆ రవి సింహంలో ఉన్న రవి 17వ తేదీకి సరిగ్గా మనకి కన్యారాశిలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా కన్యారాశిలోకి వచ్చినటువంటి రవి ఇక్కడ గమనించుకున్నట్లయితే అతనితో పాటు బుధుడు కూడా 14వ తేదీకే కన్యలోకి మారుతున్నాడు. కన్యలో బుధుడు ఎగ్జాల్ట్ అవుతున్నాడు. బుధుడు రవి కలిసి మనకి బుధాదిత్య యోగం కలుగుతుంది. ఈ వారం నుంచి చూసుకున్నట్లయితే శుక్రుడు కేతువు కలుస్తున్నారు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి మంచి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మిథునం వారి కనుక చూసుకుంటే మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి బుధుడు 4వ స్థానంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు బుధాదిత్య యోగంలో. దీనివల్ల మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, కొత్త విద్యలు నేర్చుకోవడానికి, కష్టపడి మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక డ్రీమ్ హౌస్, డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ బిజినెస్ మీరు చేజిక్కించుకోవడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది, పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు 3వ స్థానం అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పరాక్రమము, ఏదైనా అగ్రిమెంట్ చేసేటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ యొక్క స్థానంలో శుక్రుడు కేతు ఉన్నారు కాబట్టి ఆ యొక్క విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా స్త్రీలతో పరిచయాలు ఏర్పడినప్పుడు, మాట్లాడేటప్పుడు 3వ స్థానం అనేది పరిచయ స్థానం, అక్కడ కేతువుతో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయంలో కూడా కొంచెం స్ట్రెస్ ఉంటుంది. పంచమాధిపతి శుక్రుడు కేతువుతో ఉండడం వల్ల, అందులో ముఖ్యంగా ఫ్రెండ్స్లో స్త్రీ ఫ్రెండ్స్ లేనట్లయితే కొన్నిసార్లు తీసుకునే డెసిషన్స్ రాంగ్ డెసిషన్స్ అవుతుంటాయి పంచమాధిపతి కేతువుతో ఉన్నందుకు. అంటే ఆలోచన స్థానం, ప్రేమ వ్యవహారాల వల్ల కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటారు, ఇటువంటివి ఉన్నాయి. అలాగే ఈ షష్టమాధిపతి కూడా మీరు చూసుకున్నట్లయితే పంచమంలోకి వచ్చి కూర్చున్నాడు. అంటే ఏంటి, ఫ్రెండ్స్తో అనవసరమైన గొడవలు, అనవసరమైన స్ట్రెస్లు, పూర్వజన్మ కర్మకారకుడు పంచమంలో వచ్చి కూర్చున్నాడు కదా, అందుకని. అలాగే వివాహ సంబంధించినవైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు అనుకోకుండానే కొన్ని ప్రయత్నాలు చాలా తక్కువ ప్రయత్నంతో కూడా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగడం, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. వివాహ సంబంధించిన విషయంలో, ఉద్యోగ విషయంలో మార్పులు కనబడుతున్నాయి. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ దశమ స్థానంలో ఉండేటువంటి శని వక్రించి రాహు వైపు వెళ్తున్నాడు కాబట్టి కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానం ఆలోచన స్థానంలో కుజుడు వచ్చి కూర్చున్నాడు. వ్యయాధిపతి ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు, విదేశాలకు వెళ్ళేటువంటి కారకుడు శుక్రుడు వచ్చి కేతువుతో ఉన్నాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, వివాహ జీవితం విషయంలో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఉండేటువంటి కొన్ని ఆలోచన విధానాలు, కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? మహాగణపతి లేదా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడము అన్ని విధాలా మీకు ఉత్తమం. చాలామంది మేము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము, వార ఫలాలు అలా చెప్తున్నారు, మాస ఫలాలు ఇలా చెప్తున్నారు, అదేవిధంగా సంవత్సర ఫలాలు ఈ సంవత్సరం ఇలా ఉన్నారు, కానీ మాకు అందులో కొంత పర్సెంటే ఉపశమనం లభించింది, ఎందుకు పూర్తి స్థాయిలో రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాలం ఎంతవరకు మనకు అనుకూలిస్తుందని చెప్పేది మాత్రమే. మిగతా అంతా కూడా మీరు మీ యొక్క పర్సనల్ చార్ట్ అంటారు, అంటే మీ జన్మ జాతకం అని ఉంటుంది. మీరు పుట్టినప్పుడు ఏ రోజు జన్మించారు, ఏ నెలలో, ఏ మాసంలో జన్మించారు, ఏ సంవత్సరంలో జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, 12 లగ్నాల్లో రాశి ఏమిటి, నక్షత్రం ఏమిటి, మీరు పుట్టినటువంటి జన్మలగ్నం నుంచి ఏ గ్రహాలు అంటే నవగ్రహాలు ఉంటాయిగా, మీకు కీర్తినిచ్చేది మనస్కారకుడు, అదేవిధంగా మీ బుద్ధికి, మీ వ్యాపారానికి కారకుడు, మీ వివాహానికి, వివాహ జీవితానికి, సంతానానికి, సంపదకి కారకులు, ఇలా ఒక్కొక్క కారకులు అవుతారు. 12 భావాలు, 9 గ్రహాలు, 12 లగ్నాల్లో ఎక్కడ జన్మించారు, అలా జన్మించారు, ఏ గ్రహం ఏ నక్షత్రం మీద ఉందనే దాని మీద
మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఆయా గ్రహాలు ఆ స్థితిలో ఉన్నప్పుడు మీరు జన్మించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు మీరు ఎదగలేకపోతున్నారు. లగ్నం బలం ఎలా ఉంది చూసుకోవాలి. లగ్నం బలంగా ఉందా బలహీనంగా ఉందా, అందుకే ఎదగలేకపోతున్నారు. బలహీనంగా ఉంటే ఆ లగ్నాధిపతి ఎవరు, దానికి అధిష్టాన దేవత ఎవరో తెలుసుకొని చేయాలి. ధనభావం ఎలా ఉంది, ఎందుకంటే చాలామంది ఇక్కడ ధనయోగం ఉందండి కానీ నాకు రాణించట్లేదు అంటారు. అంటే మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు. అంటే తిరుపతికి వెళ్ళాలి 700 కిలోమీటర్లు, మీరు ఇటు వెళ్ళకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తున్నారు. మీకు ఎక్కడ వస్తుంది, రాదు. మీ డెస్టినేషన్, మీ గోల్ అనేటువంటిది లేదు. ఇంకొంతమందికి అన్నీ ఉంటాయి కానీ బ్లాక్ అయిపోతుంటాయి. బ్లాక్డ్ బాగి చక్ర అంటారు. ఎందుకు బ్లాక్ అయింది? అలాగే మీ ఇష్టదైవం ఎవరు, రుణరోగ శత్రువుల నుంచి తగ్గించుకోవాలంటే మీ ఇష్టదైవంతో పాటు మీరు ఉపాసించాల్సిన దేవత ఎవరో తెలుసుకోగలగాలి. వివాహం అవ్వట్లేదు, సప్తమ స్థానం ఎలా ఉంది, స్త్రీలకైతే శుక్రుడు ఎలా ఉన్నాడు, పురుషుడికైతే కుజుడు ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకుంటూ సప్తమ స్థానము, వివాహం తర్వాత ఇబ్బంది పడుతున్నారంటే 12వ స్థానము, ఇవి చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకోకుండా గోచారంలో ఎలా ఉంది, ఇప్పుడు ఏలినాడు శని ఇలా వచ్చేసింది, కాలసర్ప దోషం ఉంది, ఇవి కాదు. ఇవి కొంతవరకు ఉంటాయి దాని ప్రభావం, కానీ మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే సంతానం కలగట్లేదంటే ఏమిటి, రాజకీయాల్లో రాణించలేకపోతున్నామంటే ఏమిటి, వ్యాపారంలో కొంతమంది చేస్తారంటే కొంతమంది వద్దని చెప్తుంటారు, అయినా సరే చేసి పోయాక అయ్యో ఎందుకు. నేను చాలామందికి కూడా ఈ వ్యాపారం చేయకండి, ఇప్పుడు ఆగండి, ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి, తర్వాత పెద్ద వ్యాపారం పెడుతురు కానీ, లేదా మీరు ఇట్లా యాడ్స్ ఇవ్వండి, ఇట్లా యాడ్ రిలేటెడ్గానే మీకు వ్యాపారం పెరుగుతుందని చెప్తే వాళ్ళు వినిపించుకోకుండా అదే మోసలో వెళ్ళిపోయి నష్టపోయిన వాడు కూడా బోల్డ్ మంది ఉన్నారు. అంటే ఏమిటంటే వాళ్ళకి తోచింది చేయడం కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రహం ఏది ఇస్తుందో దాన్ని అర్థం చేసుకొని చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కరోనా లాంటిది వచ్చింది, గవర్నమెంట్ చెప్తుంది బాబు ఎవరో ముట్టుకోకండి, చేతులు హ్యాండ్ అది శానిటైజ్ చేసుకోండి, మాస్కులు పెట్టుకోండి అని. గవర్నమెంట్ అలాగే చెప్తుంది. ఏమైపోద్ది కలిసినంత మాత్రాన, మనిషి కలిసినంత మాత్రాన అంటే దానికి గ్రహం పర్టికులర్గా ఎట్లా అయితే ఒక క్రిమి ఎలా అయితే పాకుతుందో కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోతే, అలాగే గ్రహం కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోతే, ఇప్పుడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోకపోతే, దేంట్లో ధనం వస్తుందో తెలుసుకోకపోతే, అసలు మనకి ఎప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలో తెలుసుకోకపోతే, అది మనం రాంగ్ టైంలో రాంగ్ స్టెప్ వేయడం వల్ల మనకి బ్యాడ్ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. నేను దాని మీద చాలా రీసెర్చ్లు చేశాను, చాలా ఖర్చు పెట్టి చేశాను. ఆ ఖర్చు పెట్టి చేసి అనుభవంతో చెప్తున్నాను నేను మీకు. కాబట్టి దయచేసి మీ జన్మజాతకం ప్రధానంగా చూసుకోండి. గోచారం అనేటువంటిది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫైనాన్షియల్గా లేదు, అలా అని మన కర్మలో ఎలా ఉందో అలాగే సాగాలా అంటే అలా ఎప్పుడూ శాస్త్రం చెప్పదు. మీ కర్మలో ఎలా ఉంటే అలాగే మీరు అనుభవించాలైతే, మన వేదంలో ఆయుర్వేదం అనేటువంటిది పుట్టదు. వేదాంగాల్లో ఆయుర్వేదం ఒక వేదం కదా. మరి వేదం ఎందుకు చెప్తుంది నీ జబ్బు తగ్గించుకోవడానికి ఇది చెయ్యు అని? నీ జబ్బు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపమైన పీడితంగా బట్టి నువ్వు అనుభవించాలని చెప్పాలి కదా. ఈ చెట్టు యొక్క మూలిక తీసుకో, లేకపోతే అది ఇది అని ఎందుకు చెప్తుంది? ఔషధం ఎందుకు తీసుకోమని చెప్తుంది? అవతల సేవనం ఎందుకు చెప్తుంది? వేదం చెప్పదుగా. గ్రహస్థితుల గురించి ఎందుకు చెప్తుంది? వేదాంగాల్లో జ్యోతిష్యం కూడా ఒక అంగమే. ఈ గ్రహస్థితి కాబట్టి ఈ పరిహారం చేసుకో, ఈ మంత్రం చదువుకో, ఇప్పుడు ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః. ఈ మంత్రంలో అద్భుతమైనటువంటి సీక్రెట్ ఉంది. ధర్మంగా ఉంటే ఆటోమేటిక్గా ధనం వచ్చేస్తుంది. ఇంక మీకు ధర్మానికి ఆవిడ అధ్యక్షురాలు, ధర్మం పాటిస్తున్నారు, ఆవిడని మీరు మెప్పించినట్టే. ఆ మెప్పించిన అమ్మవారు ఏం చేస్తుంది? ధనం కూడా ఇస్తుంది. కాబట్టి ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః చేసుకోవచ్చు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఓం సర్వవ్యాధి పరసమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మశనాశిని నమః చేసుకోవచ్చు. అలాగే జాబ్ రావట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః. అలాగే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారు, రోజుకు ఒక 2 సార్లు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా, లేదు ఇంకా తీవ్రంగా 7 సార్లు చేయండి. ధైర్యం పెరుగుతుంది, బుద్ధి ఇది పెరుగుతుంది. అలా ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, ఒక్కొక్క గ్రహానికి ఒక ఎనర్జీ ఉంటుంది. మీ లగ్నం నుంచి ఒక్కొక్క భావం లో ఎనర్జీలో ఉంటుంది, కొన్ని హై ఎనర్జీలో ఉంటాయి. కాబట్టి కొంతమంది బాగా తెలివితేటలు ఉంటాయి కానీ జాబ్ ఉంటుంది, కొంతమంది బాగా జాబులు మంచి మంచి జాబులు ఉంటాయి కానీ అంత స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు కొన్నిసార్లు, వాళ్ళు లక్ బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీకు అసలు మీ జన్మజాతకంలో ఏ భావం ఎలా ఉంది, లగ్నం నుంచి మీరు ఏ విషయంలో సఫర్ అవుతున్నారో ఆ సంబంధించిన భావాధిపతి వీక్గా ఉండడం వల్లే అవుతున్నారు. ఇదంతా పూర్వజన్మ కర్మ వల్ల వచ్చింది. కాబట్టి దాన్ని మనం పలానా నామస్మరణ చేసుకొని కూడా తగ్గించుకోవచ్చు. దానికి ఏదో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి రెమెడీ చేసుకోవాలనేటువంటి ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేసి చక్కగా కూర్చొని జపం చేసుకోవడం చేయండి ఖచ్చితంగా. అంటే పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఆల్సో జపమే, గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.